తెలంగాణలో అడవుల మధ్య వెలిసిన ఒక అద్భుతమైన క్షేత్రం. భక్తులు కోరికలు కోరితే నెరవేరుస్తాడని నమ్మే దైవం. అదే మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ ఆలయం గురించి ఎన్నో విశేషాలు, ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఈరోజు ఆ మహిమల గురించి తెలుసుకుందాం. ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవులతో నిండి ఉండేది. రావణుడు తన సోదరి అయిన శూర్పణఖకు భరణముగా అంటే పసుపు కుంకుమల కింద ఇచ్చినదే శ్రీ హేమాచల దండకారణ్యము. ఈ ప్రాంతంలోనే శ్రీరాముడు కరదూషణాదులను నేలమట్టం చేశారు. దీన్ని రాక్షస గుళ్ళు అని కూడా అంటారు. ఈ క్షేత్రం పద్మభవాని ఋషి తపస్సు చేయడం చేత ఈ క్షేత్రానికి శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అని పిలుస్తున్నారు. హేమం అంటే బంగారం, అంచల అంటే కొండ. బంగారం లాగా ప్రకాశించే కొండపై వెలసిన స్వామి. ఒకరోజు స్వామివారు దిలీపకర్ణి మహారాజుకు కనిపించి, నేను ఫలానా ప్రదేశంలో గుహ అంతర్భాగంలో ఉన్నాను అని చెప్పారు. మహారాజు తరువాత 76,000 సైనికులతో గుహ అంతర్భాగం తవ్వుతుండగా స్వామివారికి గుణపం నాభిలోకి గుచ్చుకుంది. ప్రస్తుతం నాభిలోంచి ద్రవం వస్తుంది. ఈ నాభి ద్రవం తీసుకోవడం వల్ల చాలామందికి సంతాన భాగ్యం కలుగుతుంది. దీన్నే నాభి చందనం అంటారు. స్వామివారికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అని 2 భార్యలు ఉన్నారు. క్షేత్ర పాలకునిగా పంచముఖ ఆంజనేయ స్వామి. ఈ క్షేత్రమునకు క్షేత్రశక్తిగా అష్టాదశ భుజశక్తి ఉన్నది. ఈమెనే గుట్టదైత. అష్టాదశ దిశలో గరుడ ఆంజనేయ స్వామి. ఈ క్షేత్రంలో సదా సకల వ్యాధుల నివారిణి రాణి రుద్రమీదేవి చేత పేరుగాంచిన చింతామణి అనే జలపాతం ఉన్నది. ఈ క్షేత్రము దక్షిణ నారసింహ క్షేత్రముగా, నవ నారసింహ క్షేత్రముగా పిలువబడుచుంది. స్వామివారు మొదట చాలా ఉగ్రంగా ఉండేవారు. ఆ ఉగ్ర దృష్టిని తట్టుకోలేక ఋషులు స్వామివారిని శాంతపరచుటకు ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను ప్రతిష్ఠ చేసి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. స్వామివారి కళ్యాణం అప్పుడు కనీసం అడుగు పెట్టడానికి కూడా వీలు లేనంత జనాలు అయితే వస్తారు. నీ కుటుంబం మొత్తం, నేను, జున్ను, లక్కీ, భార్గవ్, నువ్వు. ఇదేనండి చింతామణి జలపాతం. రాణి రుద్రమాదేవి చేత చింతామణి పేరు అని పొందింది. పక్కనే జలాంజనేయ స్వామి. తర్వాత మేము స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ సంతాన వేణుగోపాల స్వామి, అలాగే సత్యనారాయణ స్వామి వారు అయితే ఉన్నారు. దేవాలయం లోపల కోనేరు కూడా ఉన్నది. ప్రస్తుతం అయితే నీళ్ళైతే లేవు. స్వామివారి గుడిలోకి అడుగు పెడుతుంటే అదేంటో నా మనసుకు తెలియని ఒక ప్రశాంతత అయితే కలిగింది. మనం వెళ్ళంగానే ఇటు పక్కన కుడివైపున కోనేరు అయితే కనిపిస్తుంది. అందులో అయితే ప్రస్తుతం నీళ్ళు అయితే లేవు. స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము. చాలా ప్రశాంతంగా దర్శనం అయితే జరిగింది. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామి వారు కూడా శరీరంతో వెలిశారు. అది కూడా స్వయంభూగా. మనం వచ్చే దారిలోనే శ్రీ శిఖాంజనేయ స్వామి వారు అయితే ఉంటారు. ఒక 1/2 కిలోమీటర్ అడవిలో నుంచి లోపలికి వెళ్ళాలి. దారి కూడా ఉన్నది. మీరు ఎప్పుడైనా మల్లూరు వస్తే కంపల్సరిగా ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా చేసుకోండి. చాలా మంచిది. ఇది వచ్చేసి రాక్షస గూళ్ళండి. శిఖాంజనేయ స్వామివారి గుడికి వెళ్ళే మధ్యలో అయితే ఉంది. ఇక్కడే స్వామివారు స్వయంభుగా వెలిశారు. ఆంజనేయ స్వామి ఎక్కడా లేని విధంగా స్వామివారు కూడా చాలా మెత్తగా ఉన్నారు. ముట్టుకుంటే మీరు మల్లూరు వచ్చినప్పుడు కంపల్సరీగా అయితే వెళ్ళండి గుడికి. మీరు అనుకున్నది కంపల్సరీగా నెరవేరుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను.